నేను జాబ్లకి వెళ్ళి తీసేసిన తర్వాత నీ దగ్గర ఏమేమి అసెట్స్ ఉంటాయో అన్నీ ప్రాపర్గా ఎగ్జిట్ అవ్వాలి ఆ ఆఫీస్కి వెళ్ళి. కానీ మమతా బెనర్జీ ఏం చేస్తున్నది? తను ఓడిపోయింది, తన ప్రభుత్వం పడిపోయింది, ప్రజాక్షేత్రంలో తను పూర్తిగా ఓడిపోయింది. అయినా కూడా ఏమంటుంది, నేను నా సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నది. ఎందుకు కూర్చున్నది అని అంటే, ఇది నేను ఓడిపోవడం అనేది, ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం అనేది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ లేదు, అసలు నన్ను కావాలని ఓడగొట్టిళ్ళు, కేంద్ర బలగాలను దింపి నన్ను మొత్తం పూర్తిగా ఓడగొట్టిళ్ళు అని చెప్పేసి అని ఆమె ఆరోపణలు చేస్తుందంట. సో తర్వాత ఏం జరుగుతుంది? ఈమెకు ఇట్లా కూర్చుంటే సో అట్లనే ఆమె పదవి అట్లనే ఉంటుందా అంటే, నాకు రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 164/1 ప్రకారం ఏం చేస్తుందంటే, గవర్నర్ ఇంటర్ఫియర్ అవుతారు అన్నట్టు ఇక్కడ. సో గవర్నర్ ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ ప్రభుత్వానికి ఒక బల పరీక్ష పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మమతా బెనర్జీ సర్కార్కి బల పరీక్ష పెడతారు. సో బల పరీక్ష పెడితే ఆ బల పరీక్షలో ఆటోమేటిక్గా తను ఊడిపోతాయి కాబట్టి ఫోర్స్ఫుల్గా తన రాజీనామాను కంపల్సరీ గవర్నర్ ఆమోదించాల్సిందే. గవర్నర్ యాక్సెప్ట్ చేసి తన ప్రభుత్వాన్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేస్తారు అన్నట్టు. సో ఇంతదానికి ఎందుకు తెచ్చుకోవాలి మీరు? ఇంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం మీకేమున్నది? రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఓడిపోయినప్పుడు మీ పదవికి హుందాగా మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి. అసలు మీరు ఎందుకు ఓడిపోయిళ్ళు? మీరు ఓడిపోవడం గల కారణం ఏంది? మీ ప్రభుత్వం మీద చాలా సామాన్యులు గెలిచిళ్ళు, సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు గెలిచిళ్ళు. మహిళల్లో మీ మీద అనేక వ్యతిరేకతలు ఉన్నాయి. అదొకసారి మీరు ఆలోచించుకొని ముందడుగేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను.